నమస్తే గాయ్స్, మేమైతే సాటర్డే నైట్ క్యాంపెయిన్కి పాండవులు పాచికలు ఆడిన స్థలానికి వచ్చామన్నమాట. దీన్నే మెగాలిథి అని కూడా పిలుస్తారు. ఇది చంద్రగిరి దగ్గర ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మల్లయ్యగారి పల్లికి వెళ్ళే రూట్లో ఈ యొక్క కొండ వస్తుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట నైట్ క్యాంపెయిన్ చేయడానికి. ఆల్మోస్ట్ మేము ఫైర్ క్యాంప్ వేసుకున్న టైం 11 PM. సో ఎందుకు 11 PM వరకు వెయిట్ చేస్తున్నామంటే 12 o'clock అయితే సండే అవుతుంది, చికెన్ తిందామని. ఈ వీడియోలో కొంతమంది టాలెంట్ని నేను చూపించబోతున్నాను మీకు. వాళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేయబోతున్నారు ఇప్పుడు. Come on. Adi. Come on. మొత్తం బయటికి I have one suggestion for you. రిలాక్స్గా ఊర్లో పనులను వదిలేసుకుని కొన్ని రోజులు ఇక్కడ మంచులకి స్నోలలోకి వచ్చి రిలాక్స్గా నువ్వు నీ అమ్మ ఉన్నది ఒకటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము, దాంట్లో మళ్ళీ పక్కనోడు ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటనే ఉంటాడు. ఆ రోజు చేసే పని నువ్వు ప్లీజ్ నువ్వు వచ్చి రిలాక్స్గా ఫస్ట్. టిల్లుబాయ్ చెప్పినట్టు మేము ఎలాగో మంచు కొండలకు వెళ్ళలేం కాబట్టి చంద్రగిరి దగ్గర ఉన్న మెగాలిథి కొండలకి అయితే వచ్చేసాము. సో ఈ కొండల దగ్గర ఆల్మోస్ట్ జయ, విజయ్, అలాగే హర్ష, తర్వాత అయ్యప్ప, నేను అందరం కలిసి ఈవినింగ్ 1:30 దాకా నైట్ క్యాంపెయిన్ కోసము తెగ కర్రలని ఏరేసాను అనమాట. ఈ కర్రలని ఏరేసిన తర్వాత రాత్రి 11 o'clock ఫైర్ క్యాంప్ వేసుకున్నాము. తర్వాత ఇంకో బ్యాచ్ బార్బిక్యూ మిషన్ తీసుకుని వచ్చేసారు. ఆ బార్బిక్యూ మిషన్లో మేము ఆల్మోస్ట్ బొగ్గు మండించడానికి ఇంకొక గంట పట్టింది. ఆ గంట మండిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకో బ్యాచ్ వచ్చి మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకుని వచ్చేసారు. వెంటనే ఈ చికెన్ కాస్త మేము అలాగ బొగ్గుల మీద కాల్చేసి, మా దగ్గర ఆల్మోస్ట్ చికెన్ కాల్చలేము, అది చేయలేమని వెనకాల కూర్చున్న వాళ్ళు అప్పటికే వచ్చేసి వెంటనే మోహన్, తర్వాత లయ, వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ప్రదర్శించారు. వాళ్ళు కూడా భారీగా మన చికెన్ని కాల్చారనమాట. ఆ చికెన్ కాల్చిన దాంట్లో రాత్రి 12 తర్వాత ఎవరు కూడా ఆపకుండా చికెన్ పీసులు అన్నీ తినేశారు. ఈ ఫైర్ క్యాంప్ వేసుకున్న తర్వాత టిల్లు అన్న మాటలు వినేసి మా వాళ్ళు గేమ్ ఆడుతూ వచ్చారు. చూడండి ఇక్కడ నెదర్లాండ్స్. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. హెల్ప్ చేశారా నో యు ఆర్ నాట్ సపోజ్ టు హెల్ప్. నెక్స్ట్ గాలి రెండు తీపి మాటలు చెప్పమన్నా. రికార్డ్ చేస్తున్నా. నైట్ అయితే మా వాళ్ళు రీల్స్ చేయలేదు, వీడియోలు చేయలేదు. అందుకనే తెల్లవారుజామున ఎక్కడ టెంట్ సర్దేస్తామని చెప్పి వెంటనే టెంట్లోకి దూరేసి అలా రీల్స్ చేసుకుంటున్నారు, ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఎక్కడ స్టేటస్లో వెంటనే అప్లోడ్ చేసేయాలి కాబట్టి. సో ఇలాగా మా వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట ఈ నైట్ క్యాంపింగ్. మార్నింగ్ ఇలాగా మా డే అనేది గడిచిపోయింది. అన్న సూర్యుడి కోసం వెయిట్ చేస్తున్నాడు. సూర్యుడు ఇంకా రాలేదే అని బాధపడుతున్నాడు. ఈ సూర్యుడు వచ్చేంత వరకు తిరుపతికి వెళ్ళాడంట. నైట్ అంతా ఎంజాయ్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. అది కాదు మా బైక్స్ అక్కడ ఉన్నాయి. సో ఇంకో బ్యాచ్ వచ్చింది నెక్స్ట్ డే క్యాంపెయిన్కి. మేము ఉన్నప్పుడు మార్నింగ్ వచ్చారు. కొంతమంది ఆ పాండవులు పాచికలు బండ మీదనే పడుకొని కొద్దిసేపు మాట్లాడుకుంటా నైట్ అంతా మాట్లాడుతూ ఉన్నారు. నేను బయట పడుకున్నాను, మా వాళ్ళు కొంతమంది టెంట్లో పడుకున్నారు. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.